చేశాను కూడా మరి పేపర్లు తీసారి ఇస్తారు ఇంటింటికి ఇవ్వండి సార్. ఓకే సార్, డన్ సార్. సార్ పెట్టచ్చు రామచంద్ర. రెండేళ్ళలో మనం ఏం చేసాం ప్రభుత్వాలు? ఓకే సార్, ఓకే సార్. 2 సంవత్సరాలు ఏం చేసామని మా ప్రభుత్వం? తల్లికి వందనం పడిందా? అయిపోయింది. ఏం జాబ్ చూస్తున్నారు మరి? ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి చేసి మరి ఎప్పుడు పాస్ అవుతుంది? హెచ్సిఎల్ అంతా ఏఎంఎల్ ట్రైనింగ్ ఇప్పిస్తుంది తెలుసా మీకు? మీకు ఎలా జాబ్ వస్తుంది? మీకు ఏఎంఎల్ ఫ్రీ ట్రైనింగ్ ఇప్పిస్తుంది, డబ్బులు పెట్టాలి. దాంట్లో జాబ్ వచ్చింది. 2 ఏళ్ళు నేనేం చేశాను? మీరు ఓటేసారు కాబట్టి నేనేం చేశాను కూడా ఇస్తున్నాను. చదవండి ఓకేనా? ఈ నెంబర్ తీసుకుని ట్రైనింగ్కి వెళ్తాం. ఎంత జాబ్ వస్తుంది? నెక్స్ట్ టైం వస్తుందా? ఈసారి వస్తుంది. 2 ఏళ్ళ నుంచి నేనేం చేశాను ఉంది. ఇది 2 ఏళ్ళ నుంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏం చేసిందో ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? పెన్షన్ వస్తుందా? ప్రభుత్వం ఏం చేసింది? నేనేం చేస్తాను? లేదు, స్థలం వస్తుంది. గత 2 సంవత్సరాలు ఇంకో కొంచెం టైం పడుతుంది. ఒకరికే వస్తుంది పెన్షన్, ఇద్దరికి రాదుగా. ఓకే సార్. కానీ ఒకటే వస్తుంది, ఒకరికే వస్తుంది. ప్రభుత్వం ఇద్దరికి ఇవ్వలేదు. స్థలం ఇప్పిస్తాం మీకు గ్యారంటీ. కొంచెం టైం పడుతుంది, ఎంబటే అవ్వదు. స్థలం గ్యారంటీకి ఇస్తాం. ఓకేనా? వెళ్ళునా? సీఎంఆర్ పెట్టుకున్నావా? సీఎంఆర్ఎఫ్ ఆరోగ్యశ్రీ ఎంత అయింది? నువ్వు బిల్లు ఎంత కట్టావు? ఏంటి మనం పెట్టచ్చా? ఆరోగ్యశ్రీ వాడారా? ఒకసారి ఎంపీడీ ఎవరు? చూడు, ఎలిజిబిలిటీ ఉంటే చూడు. నా దగ్గరికి వచ్చారా? నేను పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. మేమందరం పని చేయడానికి పట్టించుకోలేదు. ఎవరు ఎవరు చూస్తారు? నెంబర్ తీసుకున్నాను, తెలుసు కదా. మాట్లాడి చేయండి, వస్తుందా? ఓకేనా? ప్రభుత్వాన్ని పని చేస్తుంది. 2 ఏళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది, 2 ఏళ్ళు నేను అనివారం చేయాలి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, డన్ సార్. ఓకే సార్. పథకాలు వస్తాయి కదా మీకు? ఏమేమి వస్తున్నాయి? తల్లి కూడా పడిందా? ఎంతమంది పిల్లలు? ఇద్దరికి పడింది. ఏ స్కూల్లో చదువుతారు? రెండు సంవత్సరాల్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది? నేను 2 సంవత్సరాలు సో సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగిన పరిస్థితి. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళీ ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఇంటింటికి వెళ్ళి చేసిన అభివృద్ధి, చేసిన సంక్షేమం, చేయాల్సిన అవసరాలు గుర్తిస్తానికే ఈ ఇంటింటికి కార్యక్రమం. సమస్యలు నేరుగా తెచ్చుకుంటానికి ఈ నియోజకవర్గంలో 42 గ్రామాల్లో ప్రజా దర్బార్లు నిర్వహించి అందరు అధికారులు, అన్ని శాఖల అధికారులను తీసుకొచ్చి చాలా సమస్యలు పరిష్కరించాం. దాదాపు 9600 అర్జీలు వస్తే మెజారిటీ 85% వాటికి పరిష్కారం చూపించిన పరిస్థితి. అలాగే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నాం. 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఏం చేసిందో ఈ పాంప్లెట్ ఇస్తున్నాం. ప్రతి ఇంటికి తల్లికి వందనం కానీ, ఎన్టీఏ భరోసా పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు కానీ, దీపం పథకం కింద కానీ, స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ. అలాగే నేను 2 సంవత్సరాల్లో ఏం చేశాను అనేది కూడా అభివృద్ధి, సంక్షేమం ఏం చేశాం.
అనేది పాంప్లెట్ రూపంలో ఇవ్వటం జరిగింది. శాసనసభ్యుడిగా పారదర్శకంగా పనిచేద్దామనే ఉద్దేశంతో నేను చేసిన పని ప్రజలకు చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళకి పనిచేస్తాం. సూపర్ 6 గన్నవరం ప్రకటించా. సూపర్ 6లో దాదాపు 3 అయిపోయిన పరిస్థితి. అలాగే రైతు సోదరుల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న 38 కోట్లు ఏలూరు కెనాల్ని పోలవరం కెనాల్ లింకప్ చేయడానికి కానీ, 36 కోట్లు ఏలూరు కెనాల్ ఎనికేపూడి దగ్గర యూటీ నిర్మాణం కానీ 74 కోట్లు శాంక్షన్. అలాగే ఇక్కడ ఫ్లైఓవర్కి ల్యాండ్ ఎక్విజిషన్ ఒక 20 కోట్లు, అంటే దాదాపు 100 కోట్ల రూపాయలని ఈ గడిచిన మాసంలో, ఈ నెలలోనే జూన్ జూలై మాసాల్లో దాదాపు 97 కోట్ల రూపాయలని అభివృద్ధి కార్యక్రమం కోసం రైతు సోదరుల కోసం కేటాయించినందుకు ఈ నియోజకవర్గ రైతు సోదరుల తరఫున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా ప్రజల దగ్గర నుంచి మీరు ఏ సమస్యలు అయితే తెలుసుకున్నారండి? సమస్యలు కోకొల్లో ఆ రాజకీయాల్లో ఉన్నప్పుడైనా మీ మీడియాకు కూడా తెలియదు కాదు. ఓవర్ నైట్ సమస్య అంటే పరిష్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లన్నీ గాలికి వదిలేసిన పరిస్థితి, ఆ గుంటలు కూడా పోడ్చకుండా దిక్కుమాల కార్యక్రమం మా ప్రభుత్వానికి అప్పచెప్పిన పరిస్థితి. ఒక్కోదాన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో చాలా రోడ్లు వేసాం. ఎస్సీ కాలనీలో 70 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ నుంచి లేని రోడ్లు వేసాం. ఇక్కడ నారాయణపురపేటకి 20 సంవత్సరాల నుంచి రోడ్డే దారుణంగా ఉండే పరిస్థితి, ఆ రోడ్డు వేసాం. ఇలా చెప్తే మీరు చూపించలేనంత టైం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో ఈ 2 సంవత్సరాల్లో అంత అభివృద్ధి చెందిందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. దానికి సహకరించిన లోకేష్ బాబుకి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు. ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 1,58,00,000తో రోడ్లు వేసాము గడిచిన 2 సంవత్సరాల్లో. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి 1,28,00,000 రూపాయలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు 63 kVA కానీ 100 kVA కానీ 9 మార్చాం. అలాగే మైన్ ఇరిగేషన్కి జలధార జలహారతి ఫీడర్ ఛానల్ డీసిల్టింగ్ కోసం కానీ, పేడ చెరువుకి మరమ్మతులు చేయటం కానీ, అదే మైనర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మొత్తం 15 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టిన పరిస్థితి. అలాగే R&B డిపార్ట్మెంట్ నుంచి 21,10,00,000 రూపాయలు ఈ గ్రామ అభివృద్ధికి హై లెవెల్ బ్రిడ్జ్ ఏలూరు కెనాల్ అక్రాస్ అయ్యే దగ్గర బ్యాలెన్స్ వర్క్ కోసం 20.75 కోట్లు ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్తో కలిపి కేటాయించడం. అలాగే RWS వర్క్స్ కింద దాదాపు జల్ జీవన్ మిషన్ కింద 52 లక్షలు, మొత్తం 70 లక్షలు జల్ జీవన్ మిషన్ కింద చేసాం. మొత్తంగా ఈ గ్రామానికి 25 కోట్ల రూపాయల పైబడి 25,90,00,000 రూపాయలు పైబడి అభివృద్ధి చేసిన పరిస్థితి. అలాగే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో CHC PHC సెంటర్లతో మాట్లాడి ఫ్రీ బ్లడ్ టెస్టులు SC BC OC రెక్కాడిదే కానీ డొక్కాడు 4 ఇంటికి పంపించి బ్లడ్ టెస్టులు చేయించే కార్యక్రమం గన్నవరంలో ప్రయోగాత్మకంగా పెట్టాం. అది దాదాపు 25,000 మందికి పైబడి నిన్నటికి చేసామని చెప్పారు. CHC కాకుండా ఓన్లీ PHC సెంటర్లు, CHCతో కలిపితే 60,000 పైన బ్లడ్ టెస్టులు చేసిన పరిస్థితి. అలాగే ఈ మధ్యకాలంలో HCL ఫౌండేషన్తో మాట్లాడి AML ఫ్రీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈ నియోజకవర్గంలో చాలామంది యువతకి తెలియకపోవడం చాలా బాధాకరం. మీడియా సోదరులను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు కొంచెం దీన్ని ఒక్కదాన్ని పబ్లిష్ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 2 ఆడపిల్లలు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన పాప, ఇంకో అమ్మాయి బీటెక్ ECE చదివిన పాపకి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేసాము. AMLకి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్లకి ఓపెన్ చేసాము. తెలుసామంటే ఇద్దరు తెలియదని పరిస్థితి. ఈ పెట్టిన అవకాశాన్ని గన్నవరం నిరుద్యోగ యువత కోసం పెట్టా. దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. 2.5 కోట్లు గవర్నమెంట్ ఆసనాలకు ఇచ్చాం. అలాగే ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ యువత భవిష్యత్ దేదీప్యమానంగా ఉంటుంది. AMLలో కనుక జాబ్ వస్తే సినిమా కష్టాలు లాంటి ఈ కష్టాలన్నీ ఒక్క జాబ్ ఆర్డర్తో వాళ్ళకి సమస్యలు పరిష్కారం అవుతాయి. దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన ప్రగతి, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు గాలికి వదిలేసిన పరిస్థితి, వాటన్నింటినీ ఒక్కోటి సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ఎస్సీ కాలనీల్లో 20 ఏళ్ళ నుంచి రోడ్డు నారాయణపురపేట కానీ, ఎస్సీ కాలనీ మడిచర్లకు 60 ఏళ్ళ నుంచి రోడ్లు లేని కానీ చాలా చేసాం. అభివృద్ధి పనుల్లో ఏం చేసాం, మొత్తం ఎంత ఖర్చు పెట్టాం, ఈ నియోజకవర్గానికి ఏం చేసాం అనేది ప్రభుత్వం, దాంతోపాటు శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన గన్నవరం ప్రజలకి నేనేం చేశానో తెలియాల్సిన అవసరం ఉందని భావించి, పోయిన సంవత్సరం ఇంటింటికి పంచాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా శాసనసభ్యుడిగా నేనేం చేశామనేది కరపత్రాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందాక మీరు అడిగినట్టుగా సమస్యలు అన్నిటికీ ఓవర్ నైట్ పరిష్కారం వస్తుందని నేను కూడా భావించట్లా. విడో పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కొత్తగా ఓపెన్ నైట్లో అట్లాంటి ఏర్పాటు చేస్తాం. అలాగే 38 కోట్ల రూపాయలు ఏలూరు కెనాల్ లింకప్ చేయటం కానీ, ఏలూరు పోలవరం కెనాల్ లింకప్ చేయటం కానీ, 36 కోట్ల రూపాయలు ఏలూరు కెనాల్కి ఎనికేపాడు యూటీకి కానీ,
20,75,00,000 ఈ గ్రామానికి సంబంధించి ఫ్లైఓవర్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మొత్తం 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించినందుకు లోకేష్ బాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఆరుగాలం కష్టపడి రైతు సోదరుల ఇబ్బందిని గమనించి ఈ 2 కెనాల్ని లింకప్ చేయాల్సిన అవసరం ఉందని అసెంబ్లీలో మాట్లాడి ఆయన అడిగిందే తడవగా 2-3 సార్లు కలిసి ఒకే విషయం అడిగితే ఆ డబ్బులు శాంక్షన్ చేసేందుకు 35 కోట్లు కానీ, ఆ 36 కోట్లు కానీ, ఈ 21,75,00,000 కానీ, ఈ దాదాపు 100 కోట్ల రూపాయలు కేటాయించేందుకు ఇవాళ ఉన్న ఆర్థిక భారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కువే కేటాయించారని భావిస్తున్నాను. గన్నవరం నియోజకవర్గ రైతు సోదరుల కోసం పనిచేస్తా, కారుగాలం కష్టపడి రైతు సోదరులకి మంచి చేస్తా. నేను 1 సంవత్సరం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా చేస్తే ఈ జిల్లాలో రైతు నేస్తం అనే పథకం పెడితే ఆ పథకాన్ని వాళ్ళు ఇండియా మొత్తం కాపీ చేసి ఇండియా మొత్తం ఆ పథకం పెట్టే పరిస్థితి. 150 మందికి ఉద్యోగాలు ఇచ్చా, రైతు సోదరులకి తక్కువ వడ్డీకి రైతు నేస్తం పథకం ఇచ్చా. దాని ద్వారా ఈ జిల్లా ప్రజలకి, ఈ జిల్లా రైతులకి నేను చేసినంత ఇంకెవరూ చేయలేదేమో అంటే అతిశయోక్తి లేదు. ఆ రోజు 1 సంవత్సరం చైర్మన్గా, ఇవాళ శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా పాతగా ఆ రోజున ఓడిపోయిన శాసనసభ సభ్యుడు, మాజీ శాసనసభ సభ్యుడు మోటార్లు ఎత్తుకెళ్ళిపోతే ఎన్నికల రిజల్ట్ వచ్చినాక పోయిన సంవత్సరం వాటర్ ఉన్నాయి సమృద్ధిగా, పోలవరం కెనాల్లో పట్టిసీమ నుంచి వచ్చే వాటర్ ఉంది. కానీ ఆ రోజున ప్రజలు ఓటేయలేదనే కారణంతో కక్షపూరితంగా ఇచ్చిన దానాన్ని వెనక్కి తీసుకుని, అసలు ఎవడైనా దానం చేసి వెనక్కి తీసుకున్నారంటే వాళ్ళు ఏమని అభివర్ణించాలో కూడా తెలుగులో పదాలు లేవని నేను భావిస్తున్నాను. పబ్లిక్ ఒకసారి ఇచ్చినాక అటు వెనక్కి తీసుకెళ్తే నేను దాదాపు 22-23 మంది శాసనసభ్యులు తీసుకొచ్చి ప్రసాదంపాడు కార్యాలయంలో నా సొంత డబ్బుతో 1,70,00,000 రూపాయలు నా డబ్బుతో మోటార్లు ఇచ్చా. తర్వాత కొంతమంది నాయకులు 20 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళ డబ్బులతో మోటార్లు ఇచ్చిన పరిస్థితి. ఇవాళ మొసలి కన్నీరు కారుస్తాన్ని ఏ రకంగా మాట్లాడాలో నాకైతే అర్థం అవట్లేదు. మీరు కూడా అడగాల్సిన అవసరం ఉంది. రైతుల సంక్షేమ ఎజెండాకి ప్రభుత్వం పనిచేస్తే ముందుగా నేను కూడా పనిచేస్తాను. నేను ఆ రోజున రైతు నేస్తం పథకం పెట్టినా, ఎదురు చచ్చిపోతే 25,000 రూపాయలు పెట్టినా, ఇవాళకి రైతు సోదరు ఎదురు చచ్చిపోతే 25,000 ఫ్రీగా ఇచ్చే పరిస్థితి కేడీసీసీ బ్యాంకులో నేను పెట్టిన పథకం. అలా నేను పెట్టిన పథకాలు కానీ చదువుకుంటాకి వ్యవసాయదారుడు ఊళ్ళో అర్బన్ ప్రాపర్టీ లేకపోతే చదువుకుంటాకి లోన్ అయిపోతే 30 లక్షల రూపాయల వరకు పొలం పెట్టుకుని లోన్ ఇచ్చే కార్యక్రమం నేనే తీసుకొచ్చాను. ఇలా రైతు సోదరు కోసం నన్ను పనిచేసి నన్ను విమర్శించడం అంటే ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.